శ్రీరామనవమిని పురస్కరించుకొని పలు ఆలయాల్లో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హైదరాబాద్లోని హనుమాన్ సాయిబాబా ఆలయాల్లో సాయిబాబా జన్మదినాన్ని డోలారోహణం, ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆనందింపజేశాయి. శివం రోడ్డులోని శివాలయంలో సత్యసాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భావన చేసి రాజతనం ఆయతనవాన్ భవతి యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వాపామాయతనం ఆదితనవాన్ భవతి యోపాయోరాయతనం వేద ఆదితనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆదితనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆదితనవాన్ భవతి వైదవన్నవామాయతనం ఆయతనవాన్ భవతి యోపశ్చదవద ఆదితనం వేద ఆయతనవాన్ భవతి అముశ్చదవద ఆయతనవాన్ భవతి పర్జన్యోవా అనంతరం బర్కత్పూర్ చౌరస్తా వద్ద హరే కృష్ణ ఫౌండేషన్ అధ్యక్షులు పారెల్లి నరసింహ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధ్యక్షులు సాయి కుమార్, సెక్రటరీ సామ్రాజ్, కో కన్వీనర్ పృథ్వీరాజ్, దత్తప్రియులు పాల్గొన్నారు. సుమారు ఎంతమంది భక్తులకు మీరు అంటే ఏ ఆధ్వర్యంలో ఇస్తున్నారు? యూత్ అమ్మి ఏం పేరు? సుమారు ఎంత ఖర్చు పడుతుంది ప్రతిసారి? 20,000. చెప్పండి సార్, మీరు ప్రతిసారి ఎంత మందికి అన్నదానం చేస్తాం? నమస్కారం అండి, నా పేరు పృథ్వీరాజ్, మా ఫ్రెండ్ నరసింహ, హరే కృష్ణ భక్తులు. మేమంతా హరే కృష్ణ భక్తులము. నరసింహ సామ్రాజ్ అని నేను హరే కృష్ణ ఫౌండేషన్ ఉన్నాను. ఫస్ట్ టైం మేము అన్నదాన కార్యక్రమం చేయడము చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ మాకు ఇలానే దేవుడు సహకరిస్తే మేము ఇంకా ఎన్నో చేయాలన్నట్టు అనుకుంటున్నాము. ఫస్ట్ టైము రామనవమి స్టార్ట్ అయిన అన్నదానాన్ని కృష్ణాష్టమికి కూడా చేయాలన్నమాట. అన్నదానం మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఫస్ట్ టైం అది చేసాడు. ఇంతమంది గుడ్ల కాడ కూడా చేసినాము, ఇలానే చేసేది. ఎందుకో ఇక్కడ మా సార్ పర్మిషన్ ఇచ్చుకొని, సార్ కూడా మంచిగా పర్మిషన్ ఇచ్చేయండి, చేయాలనుకుంటున్నాను, ఇంకా చేయాలనుకుంటున్నాను. అనంతరం నిజామాబాద్ జిల్లా మోపాల మండలం నర్సింగపల్లి వెంకటేశ్వర ఆలయంలో మరియు గుండారం కోదండ రామాలయంలో చైర్మన్ వారం గంగాధర్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సాయిబాబా ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈవో రవీందర్, మాణిక్యం శర్మ, సంతోష్, గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.